రాజకీయ వ్యూహంలో విఫలమవుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్. అది బయట లోపల కూడా రెండు చోట్ల. రెండవది ఇక్కడ ఆయన దద్దమ్మ అన్నాడు. అప్పుడు దద్దమ్మ అంటే అది అన్పార్లమెంటరీ కాదన్నారు కదా. అప్పుడు దద్దమ్మ అచ్చెన్నాయుడు, దద్దమ్మ ఇంకో మంత్రి అని పిలవచ్చా? పిలవచ్చండి, పిలుద్దాం ఇక రేపటి నుంచి. అంటే అది సంస్కారహీనమైనటువంటి భాషని సంస్కారవంతమైన భాష కింద ఆయన ప్రొజెక్ట్ చేసుకుంటున్నాడు. ఓకే, ఆయన ఏమన్నారు, అగ్రికల్చర్ లో నేను అద్భుతం 2 ఏళ్ళు. పాపం మామిడి రైతులు దృష్టిలో ఇప్పుడు దద్దమ్మ అయినట్ట, పొగాకు రైతుల విషయంలో దద్దమ్మ అయినట్ట, ఆక్వా రైతుల విషయంలో దద్దమ్మ అయినట్ట. మరి అక్కడ రైతులందరూ మాట్లాడారు కదా, ఈయన ఏమంటున్నాడు, పని చెయ్యని అసమర్థుడు, చేతకాని అసమర్థుడు అంట. ఇవన్నీ అద్భుతంగా ఉంది, చర్చకి సిద్ధం అంటున్నప్పుడు ఓకే రైట్, అగ్రికల్చర్ మీద చర్చకి రెడీ, మేము కూడా. ఆయనే చెప్తున్నాడు 2 ఏళ్లలో నేను అద్భుతాలు చేశాను అన్నటువంటిది. దెన్ ఈ రైతులు ఇవన్నీ తీసుకొచ్చి పెట్టు, మాట్లాడు. అప్పుడు దద్దమ్మ ఎవరు అనేటటువంటిది. ఇంకోటి, ఆ దద్దమ్మ పదం అప్పుడు రొటీన్ గా ఒప్పుకుంటారా, లేదా మంత్రులు ఎవరెవరైతే అసమర్థులు అందరినీ కూడా దద్దమ్మలని నుంచి పిలవచ్చా? ఇలాంటిది కార్నర్ చేయడం అనేటటువంటిది వీళ్ళు విఫలమవుతుంటారు. ఇంకొక సమస్య ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బొత్స సత్యనారాయణ లాంటి వాడికి మొహమాటం ఎక్కువ. ఎంతసేపటికి సమాధానం చెప్తాడు కానీ అగ్రెసివ్ రూట్ లోకి పోడు. అది ఆయనకు ఉన్నటువంటి సమస్య. దాన్ని అడ్డు పెట్టుకునే ఆట ఆడుతున్నారు. అంటే వీళ్ళే ఎక్కువ ఉన్నారు, ఒక రకంగా 30 మంది పైగా వైసీపీ ఎమ్మెల్సీలే ఉన్నారు. ఓకే, ఆయనే మాట్లాడతారు బొత్స సత్యనారాయణ, కానీ ఈ అంటే ఎంతో ప్రిపేర్ అయ్యి వెళ్ళారు కదా, వెళ్ళి ర్యాగింగ్ గురవుతుందా వైసీపీ? అందుకే సభకు కూడా వెళ్ళడానికి భయపడుతుందా? స్టాక్ ను బట్టి ఉంటది. ఇప్పుడు దాంట్లో వాళ్ళు కూడా అరిచారు, తిట్టారు అనుకో, ఏమవుతుంది దాంట్లో?